కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు కొన్ని మీకు ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో ముఖ్యమంత్రి గారు ఆయన ముఠా, ఇందాకనే ఒక కుట్ర చెప్పాను. ఆయన ఉద్దేశం ఏంటో మీకు ముందు స్పష్టం చేశాను. ఆయన లేవనెత్తిన అనేక అంశాల మీద శ్రీధర్ గారు దాదాపుగా 16 అంశాల మీద 16 అంశాలలో 100కు పైన సబ్ హెడింగ్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము తెలంగాణకు ఎప్పటికి కూడా జీవధారే కాళేశ్వరం, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే కృష్ణానదిలో నీళ్లు లేవు, మనకు చాలవు. ఆ నీళ్లను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు నియమించిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక ఆంధ్ర హక్కుల కోసం మనతో కొట్లాడిన వ్యక్తి, ఆంధ్రకు నీళ్లను దోచుకపోవడానికి కోసం కేఆర్ఎంబి దగ్గర మనతో పోరాడిన వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జలసౌధలో అగ్రస్థానంలో కూర్చోబెట్టారు. విమర్శకులు ఒక 5 రకాలు ఉంటారండి. మీరు ఇప్పుడు ఈ హాల్లో నుంచి బయటికి పోయిన తర్వాత రేపటి నుంచి మీకు కనబడే వీళ్ళు 5 రకాలుగా మనం వర్గీకరించాలి. వాళ్ళని విమర్శకులు అనేదానికంటే వేరే పదం ఏదన్నా వాడితే బాగుంటుందేమో. ఒకటి, కావాలని రాజకీయంగా కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పాలన మీద బురద చల్లే వాళ్ళు, వాళ్ళ కాళేశ్వరం ఎంత మంచిగా ఉన్నదని అనిపించినా కూడా కేసీఆర్ ను బదనాం చేయడానికి, టీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఈ అబద్ధాలు అసత్యాలన్నీ ప్రచారం చేస్తారు. కాబట్టి అది రాజకీయ కోణం. రెండో, వాళ్ళు నీళ్ల సోయి లేక రాజకీయ నేతల అబద్ధాలను నమ్మే కొంతమంది ఔత్సాహికులు, ఉద్యమకారులు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. మూడో వాళ్ళు ఏంటంటే కేసీఆర్ పై కోపంతో నిజాలను చూడ నిరాకరించేవారు. చాలా మంది ప్రబుద్ధులు ఉన్నారు, అందులో ఒకరిద్దరు ఇంజనీర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఆయన విద్యుత్ శాఖ మంత్రిని అయితే అనుకుంటాడు, ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నాకే వస్తుంది అనుకుంటాడు. కానీ కేబినెట్ లో వాళ్ళకి రాలేదు, వాళ్ళని పిలవలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. తెల్లారి నుంచే స్టార్ట్ అయింది ఇక వాళ్ళ కోపం అంతా కూడా. నాలుగో రకం ఏంటంటే రాజకీయ పదవులు ఇతరత్ర, అదే ఇందాక నేను చెప్పిన లబ్ధిని ఆశించి పొందలేని వారు. ఐదో తరం ఏంటంటే, ఐదో వారు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు, నయనాల గోవర్ధన్ లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నాకేం పేర్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒక ఆయన ఒక గొప్ప రచయిత, జర్నలిస్టు, ఆయన ఈ మధ్యనే ఒక పుస్తకం రాసిండు కేసీఆర్ గారి వీటన్నిటి మీద విమర్శిస్తూ. రాసి ఏమంటాడంటే, ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాశాడు. సర్టిఫికేట్ ఇచ్చేసిండు. ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాసి ఏమంటాడంటే అదే పుస్తకంలో, నేను ఒక జర్నలిస్ట్ను, నేను ఇంజనీర్ను కాదు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ను అంతకంటే కాదు. ఇంజనీరింగ్ పరిభాషను అర్థం చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో పొరపాట్లు ఏవైనా ఉన్నట్లయితే అందుకు నా అవగాహన లోపమే కారణము. నేను ఒక సాధారణ వ్యక్తిగా విషయాలను వివరించే ప్రయత్నం చేశాను. అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ అని చెప్పిండా? మరి ఎందుకు ప్రజల మీద వదలాలి? ఈ మధ్యనే విను తెలంగాణ అని ఇంకో పుస్తకంలో ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉద్యమకారుడి చూస్తే ఎట్లుంటుందో మేడిగడ్డను చూస్తే అట్లున్నదట. అనేది కూడా ఇదే పరిస్థితి. మంచి వ్యక్తులు వీళ్ళంతా, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని నేను తప్పడతలేను, కానీ మనకు తెలియనప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నాకే ఎందుకు ఇచ్చాడు పుస్తక సమీక్ష శ్రీధర్ గాని, దేశపతి గాని? కొద్దిగా నీళ్ల మీద పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడతాడని చెప్పి ఇచ్చారు. మరి తెలియనోడు ఎందుకు మనకు వచ్చి ఇవన్నీ? వానికి ఏం తెలియదు, టీఎంసీ తెలియదు, క్యూసెక్ తెలియదు, ఎందుకు మాట్లాడాలి? అంటే వాళ్ళ ఆగమవుడే గాక వాళ్ళ ఆగానంతా మన మీద రుద్దుతున్నారు. వాళ్ళు కొన్నిట్లో గొప్ప వాళ్ళు, ఆయన గొప్ప చిత్రకారుడు కావచ్చు, గొప్ప ఫోటోగ్రాఫర్ కావచ్చు, అందులో గొప్ప అయినంత మాత్రాన ఆయన రాసిందంతా గొప్పనే ఉంటుందా? అంటే ఇటువంటి ఆగమయ్యేటోళ్ళు మనల్ని ఆగం చేస్తున్నారని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే శ్రీధర్ గారు రాసిన దానిలోనే ఈ అవధాని గురించి రాశారు. ఈ ఆగమయ్యే దానిలో నాకు చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే పిసి ఘోష్ గారే కొంతమంది పెద్ద మనుషులు, అంటే మామూలు మనుషులు కాదు వాళ్ళు, తెలంగాణ ఉద్యమ రథసారథులు. వాళ్ళని అడిగాడు, దేన్ని బట్టి మీరు ఈ విమర్శలన్నీ చేస్తున్నారు అని. మేము మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అన్నారు. వెళ్ళిపోండి, లేచి వెళ్ళిపోండి, ఇక మీరు చెప్పేది ఏం లేదన్నాడు. పేర్లు చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమ రథసారథులు. ఇక 5 రిటైర్డ్ ఇంజనీర్లది చాలా గొప్పగా రాశారు వాళ్ళ రిపోర్ట్. వాళ్ళ గురించి నాకేం అభ్యంతరం లేదు, ఆక్షేపం లేదు, శ్రీధర్ గారికి కూడా లేదు.
కానీ దాన్ని వక్రీకరించిన వాళ్ళ గురించి ఉంది మాకు.